మీ చుట్టూ ఉన్న వారు అనేక మంది మీ అభివృద్ధిని చూసి వారం లేని వారు ఉంటారు. అందులో మొట్టమొదటి వాడు సాతానుడు. దేవుని పిల్లలు అభివృద్ధి పొందడం అంటే వాడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. మీరు రక్షణలోకి రావడం, మీ కుటుంబస్తులందరూ విశ్వాసంలో ఎదగడం, భక్తి కలిగి జీవించడం, దేవునిలో ముందుకు సాగడం అనేది వాడు అస్సలు ఇష్టపడడు. వాడు ఇష్టంతో మనకు పని లేదు. మనం దేవునితో నడవాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి అంతే. కనుక అపవాది మిమ్మల్ని ఏమీ చేయలేడు. మరి యేసుక్రీస్తునందు విశ్వాసంలో ఎదుగుతూ ప్రార్థిస్తున్న మీ ఆత్మీయ జీవితాలు దినదినము ఎదగాలని ప్రభు కోరుచున్నాడు. మరి ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. మీ అభివృద్ధిని ఇష్టపడినటువంటి సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ సాతాను ఏజెంట్లుగా ఎంతమంది ప్రయత్నించినా మీ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. ఈ అభివృద్ధి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే, ఆయన మిమ్మల్ని అభివృద్ధి పరచడం ప్రారంభిస్తే ఎవరు దాన్ని ఆపలేరు. ఎవరు సాధ్యమో కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ద్వారం తెరిస్తే దాన్ని మూయగలిగిన వారెవరు? ఆయన ద్వారము మూసివేస్తే దాన్ని తెరవగలిగిన వారెవరు? అంటే దేవుడి గనుక అభివృద్ధి పరచడం ప్రారంభిస్తే దాన్ని ఆపగలిగిన వారు ఎవరు లేరు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఆత్మీయంగాను ఆర్థికంగాను అన్ని రంగాల్లో మీరు వర్ధిల్లాగున పరిశుద్ధాత్ముడు సాయం చేయాలని కోరుతున్నాడు. ప్రార్థించండి. వాగ్దానం ఎత్తి, ప్రభువా, నిన్ను సేవించే మంచి మనసు మాకు దయచేయండి, నిన్ను ప్రార్థించే హృదయం మాకు దయచేయండి, అన్ని సమయాల్లో స్తుతించగలిగినటువంటి ఆత్మీయ స్థితి మాకు దయచేయండి. మేము ఆత్మీయంగా వర్ధిల్లుచున్నట్టుగా మమ్మల్ని వృద్ధి పొందించు నాయన. మమ్మల్నే కాదు ప్రభు, వాగ్దానం చేశావు, మమ్మను మా పిల్లలను కూడా వృద్ధి పొందిస్తా అన్నావు. ఈ వాగ్దానం ఎత్తి మీరు ప్రార్థిస్తుండగా ప్రభు మిమ్మలను, మీ పిల్లలను వృద్ధి పొందించి మీరు చేస్తున్న దేవుని సేవా పరిచయంలో కూడా మీరు వృద్ధి చెంది అన్ని రంగాలలో మీరు వర్ధిల్లాలన్నది ప్రభు చిత్తం. ఆత్మీయంగా మీరు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని రంగాల్లో మీరు ఎదిగి వర్ధిల్లుదురుగాక.